హలో ఎవ్రీవన్, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సుమనా శైని. ఈ రోజు మేము వీరభద్ర స్వామి టెంపుల్ కి అయితే వచ్చాము. ఈ టెంపుల్ వచ్చేసి మెదక్ జిల్లా జిన్నారం మండలం బొంతపల్లి అనే గ్రామంలో ఉంది. ఈ టెంపుల్ మా ఇంటి దేవుడు, అంటే మా కుల దైవం. అందరికి ఇంటి దేవుడు ఉంటారు కదా, మా ఇంటి దేవుడు అయితే వీరభద్ర స్వామి బొంతపల్లి. ఈ టెంపుల్ హైదరాబాద్ కి 50 కిలోమీటర్ దూరంలో ఉంటుంది. అండ్ మెదక్ అండ్ నర్సాపూర్ కి కూడా చాలా దగ్గరలో ఉన్న టెంపుల్. ఈ టెంపుల్ వచ్చేసి కాకతీయుల కాలంలో నిర్మించబడిన టెంపుల్. పరమశివుని యొక్క రౌద్ర రూపమే వీరభద్ర స్వామి. అందుకే ఈ టెంపుల్ అయితే చాలా పవర్ఫుల్. నిజంగా ఎలాంటి కోరికలున్నా ఇక్కడికి వస్తే మాత్రం ఏదో మంచి పాజిటివిటీ తీరుతాయనే నమ్మకం అయితే చాలా మందికి ఉంటుంది. ఈ టెంపుల్ యొక్క టైమింగ్స్ 6 AM to 12:30 PM, మళ్ళీ ఈవినింగ్ 4 PM to 7 PM. ఈ టెంపుల్ యొక్క ప్రత్యేకత 24 స్తంభాలు గల ముఖ మండపంతో ఉంటుంది ప్రధాన ఆలయం అంతా. ఈ టెంపుల్ లో వీరభద్ర స్వామి భద్రకాళి సమేతంగా ఉన్న దేవాలయం ఇది. వీరభద్ర స్వామి వెనుకాల భద్రకాళి అమ్మవారి విగ్రహం అయితే ఉంటుంది. ఒక్కసారి టెంపుల్ వ్యూ చూడండి, ఎంత నీట్ మెయింటెనెన్స్ చేస్తున్నారో. ఈ టెంపుల్ వచ్చేసి 500 సంవత్సరాల క్రితం ఉన్న దేవాలయం ఇది. ఈ వీరభద్ర స్వామి ఆలయంలో అయితే పాల్గొన మాసంలో పెద్ద జాతర అయితే జరుగుతుంది. మెయిన్ గుడి గోపురంలో వచ్చేసి పంచ కలశాలతో కూడిన దేవీ దేవతల విగ్రహాలతో మనల్ని ఎంతో అలంకరింపజేస్తుంది ఆ గోపురం అంతా. గుడిలోకి ఎంటర్ అవ్వగానే త్రిశూలంతో కూడిన పెద్ద ధ్వజస్తంభం అయితే కనిపిస్తుంది. ధ్వజస్తంభం ముందే నంది విగ్రహం కూడా ఉంటుంది. ఇక్కడ దేవాలయంలో ఎంతో మంది భక్తులు తమ కోరికలు నెరవేరడానికి అన్న పూజ, గండ దీపము, అగ్నిగుండాలు, వ్రతాలు, నిత్య కళ్యాణం, మెయిన్ వీరన్న ప్రస్థాయం, ఇక్కడ ఎన్నో వ్రతాలు అయితే జరుపుతారు. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇది అల్లుబండ. అంటే మన చేతి వేళ్లను అక్కడ పెట్టి మన కోరికలను మనసులో అనుకున్నప్పుడు మన ప్రయత్నం లేకుండానే కదిలితే మన కోరికలు నెరవేరుతాయనే నమ్మకం ఇక్కడున్న చాలా భక్తులకైతే ఉంటుంది. ఇక్కడ గర్భగుడిలో ఉన్న వీరభద్ర స్వామి చూడండి ఒక్కసారి. స్వామిని బంగారు వర్ణంతో వెలిగిపోతూ చుట్టూ వెండి తోరణముండి దాని మీద ఎన్నో శివలింగాలైతే ఉంటాయి. నాగుపాము పడిగతో వెండి కిరీటముండి, వెండి కండ్లు, పొడవాటి ముక్కు, వెండితో ఉన్న కోర మీసాలు, నుదుటిన పెద్ద విభూతి, మధ్యలో కుంకుమ అలా వెలిగిపోతూ మనల్నైతే దర్శనమిస్తాడు. రంగులతో కూడిన పట్టు వస్త్రాలు, మెడలో నిమ్మకాయలు, రుద్రాక్షలతో ఎంతో వెలిగిపోతూ ఉండి, స్వామి ముందు అయితే శివలింగం ఉంటుంది. అందరు భక్తులు కూడా ఆ శివలింగానికి అభిషేకాలైతే చేస్తారు. వీరభద్ర స్వామి కుడి చేతిలో ఖడ్గం త్రిశూలం ఉండి, ఎడమ చేతిలో గద డమరుకం అయితే ఉంటాయి. ఏ టెంపుల్లో వెళ్ళినా మనకు గర్భగుడిలో అయితే వీడియోస్ తీసుకోవడానికి పర్మిషన్ అనేది ఇవ్వరు. కానీ మేము ఇక్కడ ఎప్పుడు వస్తాము, మా ఇంటి దేవుడు కనుక పూజారి మంచిగా పరిచయం ఉండి మాకు వీడియో తీసుకోవడానికి అయితే పర్మిషన్ ఇచ్చాడు. అందుకే ఈ గర్భగుడిలో ఉన్న వీరభద్ర స్వామి అయితే మీ అందరికి కూడా దర్శనం ఇచ్చాడు. వీరభద్ర స్వామి గుడి వెనకాలే భద్రకాళి అమ్మవారు అయితే ఉంటుంది. ఈ భద్రకాళి అమ్మవారు 9 శ్రీచక్రాలతో కూడి మంచి అలంకరణతో అయితే ఉంటుంది. ఈ వీరభద్ర స్వామి దేవాలయం బొంతం అనే దట్టమైన మైషాక్షి మారేడు వృక్షములు కల ప్రదేశంలో మంజీరా ముచ్చుకుంద అనే దేశంలో వెలిసిన వీరభద్రుడు కనుక ఈ టెంపుల్ కైతే బొంతపల్లి అనే పేరు అయితే వచ్చింది. ఇక్కడ వీరభద్ర స్వామి దేవస్థానం ఎలా వెలిసింది అంటే, పురాణాలలో అయితే చాలా కథలే ఉన్నాయి, కానీ మనం ఒక కథనైతే తెలుసుకుందాం. ఇక్కడ ఈ టెంపుల్ వచ్చేసి పెద్ద అరణ్యంలో అయితే ఉండేది. అప్పుడు అరణ్యంలో చాలా మంది ప్రయాణికులు ప్రయాణిస్తుండగా వాళ్ళ బండ్లు అయితే సడన్ గా ఆగిపోయాయట. ఎందుకో వాళ్ళు అనుకున్నారంట ఏదో క్రూర మృగాలు ఆపాయేమో అని. కానీ వెనకకు మరలి చూస్తే ఎలాంటి క్రూర మృగాలు అయితే కనిపించలేదట. వాళ్ళందరూ రాత్రి అక్కడే పడుకొని పోయారట. అప్పుడు ఒక ప్రయాణికుని కలలో కనిపించి, ఈ వీరభద్ర స్వామి నేను ఇక్కడే పాము పుట్టలో ఉన్నానని అయితే చెప్పాడట. అప్పుడు ఆ ప్రయాణికులు అందరూ కలిసి అక్కడున్న పాము పుట్టలన్నీ వెతకగా ఒక పాము పుట్టలో అయితే పెద్ద శివలింగం అయితే దొరికింది. అప్పుడు ప్రయాణికులంతా ఆ స్వామి వారిని అక్కడే ప్రతిష్ఠించారట. అప్పుడు వీరభద్ర స్వామికి అక్కడున్న స్థలం నచ్చలేక పశువుల కాపరి వెంబడి ఒక చిన్న బాలుని రూపంలో మారిపోయి అతని భుజాల వెంబడి ఎక్కి కొంచెం దూరం అయితే వచ్చాడు. ఆ భుజాల
నుండి దిగి పశువుల కాపరితో అన్నాడు, నువ్వు వెనకకు అసలు మరలి చూడకూడదు అని చెప్పాడట. అప్పుడు వెంటనే పశువుల కాపరి అలా వెళుతుండగా ఒక డమరుక నాదం, గజ్జల శబ్దం అయితే వినిపించిందట. పశువుల కాపరి వెంటనే వెనకకు మరలి చూడగానే ఆ పశువుల కాపరి ఒక శిల్పంగా అయితే మారిపోయాడు. ఈ బాలుని రూపంలో ఉన్న స్వామి అయితే వీరభద్ర స్వామిగా ఇక్కడున్న స్థలంలో అయితే వెలిశాడు. విన్నారు కదూ ఎంత ప్రత్యేకత ఉందో ఈ దేవస్థానంకి. మా ఇంటి దేవుడు కాబట్టి మా ఇద్దరి పిల్లలి పుట్టు వెంట్రుకలు కూడా మేము ఇక్కడే తీసాము. ఏ కార్యక్రమం అయినా మేము శ్రావణ మాసంలో అయితే ఖచ్చితంగా విజిట్ చేస్తాము. మా ఇంట్లో ఎవరి పెళ్లి జరిగినా ఫస్ట్ అయితే ఈ బొంతపల్లి వీరభద్ర స్వామి దేవస్థానం అయితే దర్శించుకుంటాము. ఎందుకంటే మా ఇంటి దేవుడు కాబట్టి. చూడండి మా పిల్లలు ఎలా ఆడుకుంటున్నారో, ఎక్కడికి వెళ్ళినా వాళ్ళైతే ఇద్దరు కూడా చాలా సరదాగా అయితే ఉంటారు. మమ్మల్ని అయితే అస్సలు విసిగించరు. ఇదేనండి కోనేరుకు వెళ్లే దారి. కళ్యాణ కట్ట కూడా ఉంది. మెయిన్ ఇక్కడ నిత్య అన్నదానం అయితే జరుగుతుంది ఈ దేవస్థానంలో. అయితే చాలా పీస్ఫుల్ గా ఉంటుంది. మేము ఎప్పుడు వచ్చినా కోనేరులో అయితే వాటర్ అనేది ఉండే, కానీ ఇప్పుడు మాత్రం కోనేరులో అయితే వాటర్ అనేది లేదు. వర్షాకాలంలో అయితే చాలా బాగుంటుంది ఇక్కడ అయితే కోనేరు. అందరు కూడా ఈ పూర్తి వీడియోనైతే చూసేయండి, ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మీ అందరికి తప్పకుండా నచ్చుతుంది. మేము ఏ వ్లాగ్ తీసినా స్పెషల్ గా వ్లాగ్స్ కోసం అయితే అస్సలు వెళ్ళము. మేము వెళ్ళినప్పుడు మాకు దర్శనం ఎలా జరిగింది, అక్కడ టెంపుల్ ఎలా ఉంది అని చెప్పేసి మీ అందరితో షేర్ చేసుకోవాలని ఈ వీడియోస్ అయితే చాలా డేస్ అయింది వెళ్ళక అని చెప్పేసి నార్మల్ టైంలోనే టెంపుల్ అయితే విజిట్ చేశాము. అందుకే చాలా భక్తులు కూడా తక్కువ ఉన్నారు. వీడియో తీయడానికి కూడా మనకి ఇంత ఈజీగా అయిపోయింది. ఇది మనం టెంపుల్ నుండి బయటకి రాగానే వీరశైవలింగాయత్ కళ్యాణ మండపం మరియు నిత్య అన్నదానం అయితే ఇక్కడ ఉంటుంది. ఈ బిల్డింగ్ కనిపిస్తుంది కదా ఇక్కడే. వీరభద్ర స్వామి టెంపుల్ నుండి ఒక 1 కిలోమీటర్ దూరంలో అయితే అయ్యప్ప స్వామి, సాయిబాబా గుడి అయితే ఉంటుంది. అలా కొంచెం గట్టు పైనకి వెళ్తే మాత్రం ఒక పెద్ద లేక్ అయితే ఉంటుంది. చూడండి ఒకసారి వాటర్ ఎంత క్లీన్ గా ఉందో కదా. నిజంగా ఈ గుడి మొత్తం సరౌండింగ్స్ కానీ ఎంత పీస్ఫుల్ గా అనిపిస్తుందో. మేము వీరభద్ర స్వామి టెంపుల్ కి వచ్చినప్పుడల్లా ఖచ్చితంగా ఈ టెంపుల్ ని కూడా దర్శిస్తాము. శివాలయం కూడా ఉంటుంది. శివరాత్రి రోజైతే మంచి పూజలు జరుగుతాయి. ఇక్కడ మెయిన్ అయ్యప్ప స్వాములు, శివస్వాములు మాల వేసుకొని ఇక్కడైతే స్టే చేస్తారు. ఇది వచ్చేసి అయ్యప్ప గోశాల. మనకి ఇష్టం ఉన్నంత, మనకి ఎవరికి నచ్చినంత వారు మనీ అయితే రాయవచ్చు గోసేవ కోసం. ఈ రోజు మేమైతే ఇంకా ఆవులకైతే మంచిగా గడ్డి వేసి గోవుల యొక్క దర్శనం అయితే తీసుకున్నాము. ఇంకా అలా ముందుకు వెళ్తే మాత్రం చూడండి ఒకసారి శివుని విగ్రహం ఎంత బాగుందో కదా. మేమైతే ఇంకా చూసి అక్కడ కొన్ని ఫొటోస్ అయితే దిగాము. అలా పైనకి వెళ్తే మాత్రం ఇంకా సాయిబాబా టెంపుల్, అయ్యప్ప టెంపుల్ అయితే ఉంటుంది. ఇక్కడే ఒక చిన్ని వినాయకుడు అయితే ఉన్నాడు. ఆ స్వామిని దర్శించుకొని ఒక్కసారి ఇది చూడండి, పచ్చని పంట పొలాల మధ్య ఈ టెంపుల్ అనేది ఎలా ఉందో. ఆ రోజు గురువారం మేము వచ్చింది, అసలు సడన్ గా సాయిబాబా దర్శనం అయితే అయింది. మాకు చాలా హ్యాపీగా అయితే అనిపించింది. సాయిబాబాకు ప్రతి రోజు 4 టైమ్స్ హారతి అయితే అవుతుందంట. ఇక్కడ స్పెషల్ ఏంటంటే సాయిబాబా ముందే సాయిబాబా యొక్క సమాధి కూడా ఉంది. అందులో 300 కోట్లతో కూడిన సాయిబాబా జపనామాలు అయితే వేశారు. ఇదంతా మాకు పూజారి చాలా పీస్ఫుల్ గా మంచిగా చెప్పాడు. వీడియో తీయడానికి కూడా మంచి కోఆపరేట్ చేశాడు. గురువారం రోజు మధ్యాహ్నం 12 గంటలకి హారతి టైంలో అయితే మేము అక్కడే ఉన్నాము. సడన్ గా వెళ్ళాము కానీ మాకు ఆ రోజు మాత్రం మంచి దర్శనం అయితే అయింది. ఇంకా అన్నదానం కూడా అక్కడే పెట్టారు. ఆ రోజు సాయిబాబా దర్శనం చేసుకోగానే పక్కనే అయ్యప్ప స్వామి టెంపుల్ కూడా ఉంటుంది. ఇది వచ్చేసి హ్యాండ్ పెయింటింగ్ అట. అదంతా పూజారి చాలా మంచిగా అయితే వివరించాడు. చూడండి సాయిబాబా యొక్క పాదాలు. ఈ రోజు చాలా భక్తులు లేరు కాబట్టి ఇంత మంచి పీస్ఫుల్ గా దర్శనం అయితే అయింది. మేము నార్మల్ డే రోజే వెళ్ళాము. ఏదైనా గురు పౌర్ణమి అలా స్పెషల్ ఉంటే మాత్రం ఇంత మంచి దర్శనం అయితే మనకు చూడండి. ఇది వచ్చేసి 12 o'clock మధ్యాహ్నం హారతి టైంలో అండి. హారతి అనేది 1/2 hour అయితే ఖచ్చితంగా అవుతుంది. ఆ హారతి పాట విన్నంత సేపు మన మైండ్ మాత్రం చాలా ప్రశాంతంగా ఉంటుంది. మీ అందరు కూడా సాయిబాబా హారతి వినే ఉంటారు కదా. మేమైతే ఆ రోజు సాయిబాబా దర్శనం అయితే మంచిగా చేసుకొని ఆ టెంపుల్ పక్కనే ఉన్న అయ్యప్ప స్వామిని అయితే దర్శించుకున్నాము. ఒక్కసారి ఈ అయ్యప్ప టెంపుల్ సరౌండింగ్స్ ని అబ్జర్వ్ చేయండి. అయ్యప్ప మాల వేసుకున్నప్పుడు ఈ టెంపుల్ మాత్రం చాలా సూపర్ గా ఉంటుందంట. ఎందుకంటే డైలీ పడి పూజలు అలా చేస్తూ ఉంటారు. ఇన్ని దేవుళ్ళను దర్శించుకోవడం వల్ల మాకైతే ఒక మంచి పాజిటివిటీ ఫీలింగ్ అయితే వచ్చింది. అందరికి కూడా అంతే కదా. ఏ ప్లేస్ కి వెళ్ళినా మనకు టెంపుల్లకు వెళ్ళినంత ప్రశాంతంగా అయితే ఉండదు. ఇదిగోండి చూడండి మా పెద్ద పాప అయ్యప్ప స్వామిని ఎలా ఊపుతుందో అలా ఊపుతూ, అమ్మ స్వామి నిద్రపోతాడా అని మాత్రం నన్ను
నన్ను అడుగుతుంది. ఇదిగోండి చూడండి అయ్యప్ప విగ్రహం ఎలా ఉందో. మేమైతే ఆ రోజు అన్ని దేవుళ్ళను మంచిగా మనస్ఫూర్తిగా మొక్కుకొని ఇంకా రిటర్న్ అయితే అయిపోయాము. ఇక్కడే పంచముఖ ఆంజనేయ స్వామి కూడా ఉన్నారు. ఆ రోజు మేము వెళ్ళే టైంకి అయ్యప్ప స్వామి టెంపుల్ అయితే క్లోజ్ అయింది. బట్ మేమైతే బయట నుండే వీడియో అయితే తీసాము. చూడండి ఒక్కసారి మా పిల్లలైతే ఎలిఫెంట్ చెవులు అయితే ఏదో కోరిక అయితే కోరుతున్నారు. ఇంకా మేమైతే అలా దర్శనం చేసుకొని బయటికైతే వచ్చేసాము. కిందికి రాగానే ఇక్కడ ఒక శివాలయం కూడా ఉంది. మంచిగా శివుని దర్శనం అయితే చేసుకొని ఇంకా మేమైతే ఇంటికి రిటర్న్ అయిపోయాము. ఇదేనండి నా వ్లాగ్. నా వ్లాగ్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మా ఛానల్ కనుక ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ని మాత్రం క్లిక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.